భూసేకరణ చేసే క్రమంలో అంటే ప్రభుత్వాలు ముందుగా భూసేకరణ అంతా కంప్లీట్ చేసేసి లాస్ట్కు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికి వచ్చేసి అయిపోయింది మీది భూసేకరణ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ సైన్ పెట్టేస్తే అయిపోద్దన్న పరిస్థితి చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి క్రమంలో ఏదైనా చేయవచ్చా మళ్ళీ తిరిగి భూ యజమానులు కానీ, లేకపోతే దీనికి ఎట్లా ఉంటాయి నియమం? శరత్ గారు మీరు ఏదైతే చెప్తున్నారో సర్వసాధారణంగా జరిగేది 1894 చట్టం కింద 2013-14 వరకు భూసేకరణ జరుగుతున్నప్పుడు గ్రామీణ ప్రాంతాలలో పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు పలానా ఊళ్ళో ఈ 20 ఎకరాలు 30 ఎకరాలు తీసుకుంటున్నామని మరి ఆ వ్యక్తికి నోటీస్ ఇవ్వటం, వాళ్ళు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వినటము, దాని మీద ఒక నిర్ణయం తీసుకోవటం ఏం జరిగేటి కాదు. చిట్టుచివరిగా నష్టపరిహారంతో నిర్ణయం తీసుకొని ఆ నష్టపరిహారాన్ని అందజేయడానికి పోయినప్పుడు అన్ని నోటీసుల మీద అప్పుడే సంతకాలు అయిపోయేటి. అంటే మొదట్లో ఇవ్వాల్సిన నోటీసు, డబ్బులు తీసుకుంటున్నప్పుడు ముట్టినట్టుగా తీసుకునే రసీదు, ఫైనల్ నోటీస్ ఇవన్నీ అప్పుడే సంతకాలు తీసుకొని అప్పుడు చెక్ ఇచ్చేవాళ్ళు. చెల్లుద్దా సార్ మామూలుగా? అంటే ఆ పాత డేట్ తీసుకునే వాళ్ళు అంటే అంత పట్టింపు లేదు. అందుకే అంటున్నా కదా, అది 1894 చట్టం. ఆ పాత చట్టంలో కాబట్టి ప్రొసీజర్లు అంతా ల్యాప్సెస్ ఉన్నా వివరాలు లేవు దాంట్లో. కానీ 2013 చట్టం వచ్చిన తర్వాత గౌరవ సుప్రీంకోర్టు ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పింది. ఏమన్నదంటే మనం కొంచెం దీన్ని లోతుగా అర్థం చేసుకునే ముందు ఒక కీలక అంశాన్ని అర్థం చేసుకోవాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో భూమి హక్కు కూడా ప్రాథమిక హక్కు, జీవించే హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు, ఎక్కడైనా నివసించే హక్కు, ఇవన్నీ ఎట్లయితే ప్రాథమిక హక్కులో భూమి హక్కు కూడా ప్రాథమిక హక్కు మొదట్లో. తర్వాత ఈ భూ సంస్కరణలు అమలు చేయాలంటే ఈ హక్కు ఉండటం వల్ల భూ సంస్కరణలు అమలు చేయకపోతున్నాము, పేదోడికి భూమి ఇవ్వాలంటే ఇది అడ్డంకి వస్తుంది, ఇవన్నీ ఉద్దేశంతో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి భూమి హక్కుని తొలగించారు. తొలగించినా మీరు ఇప్పటికి రాజ్యాంగంలో ఆర్టికల్ 300A చూస్తే ఒక మాట చాలా స్పష్టంగా రాసి ఉంటుంది. భారత రాజ్యాంగంలో ఈరోజు కూడా ఆర్టికల్ 300A అని ఉంటుంది, 300A. అదేం చెప్తుందంటే ప్రజల యొక్క భూమి హక్కుకు భంగం కలిగించకూడదు. ఒకవేళ జరిగిన సందర్భంలో చట్టబద్ధ పద్ధతిలోనే జరగాలి. అంటే చట్టం లేకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎలాంటి భూమి హక్కు భంగం కలిగినా అది రాజ్యాంగ హక్కుకు ఉల్లంఘన కింద చూడాల్సి వస్తుంది. దాన్ని ఇటీవల కాలంలో మనం కూడా నెలతల్లి కార్యక్రమంలో ఆ తీర్పులు వచ్చినప్పుడు మాట్లాడాం. భారత సుప్రీంకోర్టు కానీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ, తెలంగాణ హైకోర్టు కానీ చాలా సందర్భాలు ఇటీవల కాలం చెప్పిన మాట ఏంటంటే ఈ రోజున భూమి హక్కు ప్రాథమిక హక్కు కాకపోవచ్చు, కానీ అది ఇప్పటికీ రాజ్యాంగ హక్కు. అంతేకాదు అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం, మనకున్న న్యాయ సూత్రాల ప్రకారము ఈ రోజుకి భూమి హక్కు మానవ హక్కు.